వింటేనే నోరూరించేలా, చూస్తూనే ఆకలి వేసేలా ఉండే ఈ చికెన్ దమ్ బిర్యానీ మన ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకుందామండి. 1 కిలో వరకు చికెన్ తీసుకున్నాను నీట్‌గా వాష్ చేసి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి. 2 స్పూన్స్ వరకు కారం వేయాలి. 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అందులో ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని మిక్సీ పట్టించుకున్న పేస్ట్ అండి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి. 1 ½ స్పూన్ వచ్చేసి 1½ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా వేయాలండి. చాలా బావుంటుంది టేస్టు. 2 ఆర్ 3 గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసుకోవాలి. 1 కప్ వరకు కొత్తిమీర వేసుకోవాలి. ఒక పిడికెడు గుప్పెడు పుదీనా వేసుకోవాలి. 1 కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఒక కప్పున్నర చిక్కటి పెరుగు వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. చిన్న సైజు నిమ్మకాయలు తీసుకొని జ్యూస్‌లా చేసుకొని వేసుకున్నానండి 2 టేబుల్ స్పూన్స్ వరకు. 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి బాగా కరిగించుకొని వేసుకోవాలి. జాయింట్స్‌కి మసాలా బాగా పట్టే విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలపండి. నేనైతే 1 అవర్ పక్కకు పెట్టుకున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి జాయింట్స్‌ని. 1 అవర్ పక్కకు పెట్టుకోండి. బిర్యానీ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్, నెయ్యి గూడా వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, 3 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మిరియాలు వేసుకోండి. దాల్చిన చెక్క 1 స్టిక్ వేసుకోండి. సాజీరా హాఫ్ టీ స్పూన్ ఏసుకోండి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోండి. చికెన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోండి. మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టండి. మనం ఇప్పుడు వేరే గిన్నెలోకి వాటర్ తీసుకొని 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ వచ్చేసి సాజీరా, ఒక అనాస పువ్వు, ఒక నల్ల యాలకులు, చిన్న స్టోన్ ఫ్లవర్ వేయండి. 3 యాలకులు, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, మిరియాలు వేసుకొని కొద్దిగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసి పక్కన బాయిల్ అవ్వనివ్వండి వాటర్‌ని. నేను ఒక కిలో రైస్‌ని నానబెట్టుకున్నానండి. 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న రైస్‌ని వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత వేసుకోవాలి. అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అంతేకాకుండా వాటర్‌లో మనం ఆయిల్ వేసాం కాబట్టి రైస్ అనేది అస్సలు స్టిక్కీ అవ్వదండి. చాలా పొడి పొడిగా వస్తుంది. వాటర్ మాత్రం బాగా బాయిల్ అయిన తర్వాత వేయాలి. ఈలోపు మనం చికెన్ కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకుందాము. చూడండి చికెన్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఈ విధంగా దగ్గరగా గ్రేవీలా ఉండాలి. ఈ గిన్నె పక్కకి తీసుకుందామండి. రైస్ అనేది 75% కుక్ అవ్వాలండి. 75% కుక్ అయిన తర్వాత లేయర్స్‌లా వేసుకోండి రైస్‌ని. రైస్ అంతా వేసుకున్న తర్వాత లాస్ట్‌లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కరిగించుకున్న నెయ్యి గూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రోజ్ వాటర్ వేసుకొని, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేయండి. ఆల్రెడీ మనం రైస్‌లో వాటర్‌ని స్ట్రెయిన్ చేసాం కదండీ! ఆ వాటర్‌ని చిన్న టీ గ్లాస్‌తో వేసుకోండి. ఏదైనా వెయిట్ పెట్టుకొని చూడండి.